నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం గరుడ పంచమి విశేషాలు తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 29 గరుడ పంచమి లేదా నాగ పంచమి. చాలా విశిష్టమైన రోజు. అది మంగళవారం రావటంతో మరింత విశిష్టమైన రోజు. అలాగే పంచమి తిథి రేపంతా ఉంది. రేపు రాత్రి 11 గంటల వరకు కూడా పంచమి తిథి ఉండబోతోంది. శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి. గరుత్మంతుడు సూర్యరథ సారథి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంలో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అని కూడా పేరు ఉంది. గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్ర మథనంలో ఉచ్ప్రైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు వినతల కుమారుడు గరుడు. ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని బట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు. కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొంతకాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన 2 గుడ్లలో మొదటిదాన్ని పగలుకొట్టి చూసింది. అప్పటికింకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే, అమ్మా, నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను. కానీ నీవు మాత్రం 2వ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని, ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతాశ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్టరేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి. సర్వేజన సుఖి